హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అతివా బై రాధిక. ఈరోజు వీడియోలో చూపించే ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ కోటా శారీస్ కొంచెం స్పెషల్ అనే చెప్పొచ్చు. ఎందుకు అంటే మనం ఇంతకుముందు మన ఛానల్లో ప్యూర్ హ్యాండ్లూమ్ విదర్భ కాటన్ కోటా చాలా శారీస్ చేసాం, చాలా వీడియోలు చేసాం, కొన్ని వందల చీరలు సేల్ చేసాం. అది కూడా మార్కెట్ ప్రైస్ కన్నా చాలా తక్కువకి, దాదాపుగా 1000 రూపీస్ వరకు లెస్ ప్రైస్ మనం సేల్ చేసాం. మంచి డిమాండ్ వచ్చింది ఆ టైంలో. చాలామంది అందులో 2 రకాల డిజైన్లు వచ్చేవి, ఇట్లా కాంట్రాస్ట్ డిజిటల్ ప్రింట్ను ఒకలాంటి సెల్ఫ్ ప్రింట్ లాంటివి కూడా వచ్చాయి. అదొకటి ఇదొకటి, అదొకటి ఇదొకటి, అలా చాలామంది తీసుకున్నారు. అయితే 3-4 కస్టమర్స్ నన్ను అడిగింది ఏంటంటే, బోర్డర్స్ మార్పించండి, ఈ శారీస్ కట్టుకుంటే చాలా బాగున్నాయి, హాయిగా ఉన్నాయి, ప్లస్ బయటికి కట్టుకెళ్ళడానికి చిన్న చిన్న అకేషన్స్ కూడా సూట్ అవుతున్నాయి, ఇంకా బోర్డర్స్ మార్పిస్తే ఇదే విధమైన ఫ్యాబ్రిక్తో మేము ఇంకా కొనుక్కోవడానికి వీలవుతుంది, మాకు ఇవి బాగా నచ్చాయి అని అడిగారు. బోర్డర్స్ మార్పించడం అనేది మన చేతిలో లేని పని కాబట్టి అది చేయలేకపోయాం మనము. అయితే ఇప్పుడు సప్లయర్సే వాళ్ళే బోర్డర్ మార్చి పైథనీ స్టైల్ బోర్డర్తో సేమ్ ఫ్యాబ్రిక్లో శారీస్ తీసుకొచ్చారండి. ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ కోటా శారీస్. బోర్డర్స్ వచ్చేసి చక్కగా పైథనీ వీవింగ్ లోటస్ ఫ్లవర్స్ డిజైన్ ఉంది, చాలా అందంగా ఉన్నాయి. మీరు ఒక లెవెల్ వరకు ఫంక్షన్స్ కూడా కట్టేసుకోవచ్చు. అంటే సపోజ్ మన అపార్ట్మెంట్స్లో బర్త్డే పార్టీస్ కానీ, ఏదైనా చిన్న చిన్న గెట్ టుగెదర్స్, గ్యాదరింగ్స్, అలాగే కిట్టి పార్టీలు, అలాంటి వాటికి చక్కగా కట్టుకెళ్ళిపోవచ్చు. చాలా హుందాగా అందంగా కూడా ఉంటాయండి. మరి ఏమేం కలర్స్ వచ్చాయి, ఎలాంటి డిజైన్లు ఉన్నాయి ఏంటనేది ఆలస్యం చేయకుండా చూసేద్దాం, మీకు వీడియోలోకి వెళ్ళిపోదాం. బ్లాక్ కలర్ శారీ అండి, పువ్వులు వచ్చేసి మధ్యలో అంతా కూడా డిజిటల్ ప్రింట్. ఈ కలర్స్ కూడా రెగ్యులర్ కలర్స్ కాకుండా కొంచెం డిఫరెంట్గా ఒకలాంటి డ్రై ఫ్లవర్ కలర్స్తో లాగా వచ్చాయన్నమాట. చాలా బాగుంది. శారీ అంతా కూడా ఇదే ప్రింట్ వస్తుందండి, కట్ చెంగు నుంచి పళ్ళు వరకు. పళ్ళు కూడా సెపరేట్గా ఏం అనిపించదు, ఒక చిన్న ప్యానల్ అయితే జరీతో వస్తుంది. తర్వాత ఇక బోర్డర్ వచ్చేసి మీకు పైథనీ వీవింగ్ బోర్డర్ అండి, మునియాతో వస్తుంది. బోత్ సైడ్స్ కూడా సేమ్ ఉంటుంది. బ్లాక్ కలర్కి బ్రౌన్ కలర్ కాంబినేషన్ వచ్చింది. కాంబినేషన్ కూడా చాలా కొత్తగా ఉంది. చక్కగా బోర్డర్ చూడండి, ఇలా మధ్యలో అంతా కూడా లోటస్ ఫ్లవర్స్ వస్తాయి, పైన కింద 2 ప్యానల్స్ లాగా క్రియేట్ చేసి మునియా ఇచ్చారు. ఇక ఈ శారీకి బ్లౌజ్ సేమ్ విదర్భ లాగానే రన్నింగ్ బ్లౌజే వస్తుందండి, కాకపోతే చిన్న ప్రింట్తో వస్తుంది. ఇది ఇక్కడ ఇదండి, అడుగును చేయి పెట్టవా ఒకసారి. ఇదిగోండి, ఇది బ్లౌజ్. ట్రాన్స్పరెన్సీ కూడా చూపించేస్తున్నాను చూడండి, చిన్న ప్రింట్, సేమ్ ప్రింటే చిన్న సైజులో వస్తుంది అన్నమాట. శారీ చూడండి అసలు ఎంత అందంగా ఉందో, లుక్ అయితే చాలా బాగుంటుంది. ఈ కలరు అటు రెడ్ కాదు, ఇటు అలానే మెజంతా పింక్ కూడా కాదండి, కుంకుమ కలరు మధ్య రకంగా ఉంటుందన్నమాట. ప్రింట్ కూడా రెగ్యులర్ ఫుల్ కాంట్రాస్ట్ కాకుండా ఒక డిఫరెంట్ షేడ్స్ తీసుకొని డిజైన్ ఇచ్చారు, చాలా బాగుంది. ఈ శారీకి కూడా బోర్డర్ బ్రౌన్ కలర్లోనే వస్తుందండి, పైథనీ బోర్డర్తోనే వస్తుంది. చక్కగా శారీకి 2 వైపులా కూడా అవే బోర్డర్స్ ఉంటాయి. బోర్డర్లో కూడా 2 వైపులా మునియా కూడా వస్తుంది. అట్లాగే శారీకి పళ్ళు సెపరేట్గా ఉండదండి, ఒక చిన్న ప్యానెల్ మాత్రం బోర్డర్ కలర్లోనే ఇట్లా బ్రౌన్ కలర్ ప్యానెల్ వస్తుంది. ఆ తర్వాత బ్లౌజు విదర్భ శారీస్ లాగానే సేమ్ శారీ కలర్లోనే ఉంటుంది, బ్లౌజు చిన్న ప్రింట్తో వస్తుంది. బ్లూ కలర్ అండి, చాలా చాలా బాగుంది కలర్ కూడా. దీనికి తగినట్టుగా లైట్ కలర్స్తోనే డిజిటల్ ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది. ఈ శారీకి కూడా బ్రౌన్ కలరే బార్డర్ ఉంటుందండి, బోత్ సైడ్స్ కూడా పైథనీ బార్డరు మునియాతో వస్తుంది. శారీకి 2 వైపులా అదే విధంగా ఉంటుంది. అట్లాగే పళ్ళు వచ్చేసి బ్రౌన్ కలర్ చిన్న ప్యానెల్ ఉంటుంది. బ్లౌజు శారీ కలర్లోనే స్మాల్ ప్రింట్తో వస్తుంది. అదిగోండి బ్లౌజ్. వైలెట్ కలర్ అండి, వైలెట్ కలర్లో ఈ శారీ వచ్చింది. అసలు నాకు మాటలు రావట్లా, ఈ చీరలు చూస్తుంటే ఒకదాన్ని మించి ఉన్నాయండి. ఈ బ్రింజాల్ వైలెట్ కలరు చాలా బాగుంది. ఇది కూడా చక్కటి షేడ్లో ప్రింట్ ఇచ్చారు. శారీకి 2 వైపులా అసలు బోర్డర్ కలర్ అండి ఒకలాంటి బ్రౌను, ప్రతి చీరకి అదే బ్రౌన్ ఇచ్చారు. అంటే ఇంతకుముందు ఎప్పుడు చూడని కలర్ కాబట్టి ప్రతి చీరకి కొత్తగానే ఉంది కలర్ కాంబినేషన్, చాలా బాగుంది. బోత్ సైడ్స్ కూడా పైథనీ వీవింగ్ బోర్డరు, ఆ బోర్డర్కి 2 వైపులా మునియా కూడా వస్తుందండి. అట్లాగే బోర్డర్ కలర్లోనే పళ్ళులో చిన్న ప్యానెల్ వస్తుంది.
తర్వాత శారీ కలర్లోనే బ్లౌజ్ వస్తుందండి, రన్నింగ్ బ్లౌజే చిన్న ప్రింట్తో వస్తుంది. ఇక్కడ నుంచి డిజైన్స్ మారుతాయండి. ఇప్పటిదాకా మీరు చూసినవేమో ప్లెజెంట్ కలర్స్, కాంట్రాస్ట్ కొట్టినట్టుండే కాంట్రాస్ట్ అట్లా కాకుండా ప్లెజెంట్ కలర్స్తో డిఫరెంట్ షేప్లో ఉన్న ఫ్లవరల్ ప్రింట్ చూసాము. ఇక్కడి నుంచి ఫుల్ కాంట్రాస్ట్తో అంటే అట్రాక్టివ్గా ఉండేలాగా, అంటే చూడగానే మీకు అట్రాక్టివ్గా కనిపించాలి, నాది ఆ టేస్ట్ అనుకుంటే ఈ సెట్లో తీసుకోవచ్చు మీరు. ఈ సెట్ కూడా చాలా బాగుంటుంది. ఇదిగోండి వాటర్ కలర్తో వేసిన పెయింట్ లాగా ఈ డిజిటల్ ఫ్లోరల్ ప్రింట్ ఉంటుంది. శారీ కలర్ వచ్చి డార్క్ అంటే డార్కెస్ట్ ఫారెస్ట్ గ్రీన్ అనమాట. చాలా బాగుంది కలర్ కూడా, ఆల్మోస్ట్ బ్లాక్ ఏమో అనిపించేలా ఉంది. బార్డర్ వచ్చేసి ఈ శారీ కూడా బ్రౌన్ కలరేనండి. టోటల్గా సెట్ అంతా కూడా బ్రౌన్ కలర్లోనే వస్తున్నాయి బార్డర్స్. అట్లాగే పైతని వీవింగ్ బార్డర్స్ రెండు వైపులా ఉంటాయి, వాటికి రెండు వైపులా మునియా కూడా వస్తుంది. అదే కలర్లో చిన్న పళ్ళు అండి, సెపరేట్గా పెద్ద పళ్ళులాగా ఏమి అనిపించవు ఈ చీరలకి. అట్లాగే బ్లౌజ్ వచ్చేసి శారీ కలర్లోనే శారీలో వచ్చిన డిజైనే చిన్న సైజులో వస్తుంది. ఇదిగోండి ఈ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, ఇవే చిన్న సైజులో ఇచ్చారు. మంచి మెరూన్ కలర్ శారీ అండి, సేమ్ అన్నీ కూడా ఒకటే ప్రింట్. పళ్ళులోనేమో పెద్ద ఫ్లవర్స్ వచ్చాయి, శారీ అంతానేమో ఇలా కొంచెం చిన్న సైజులో ఫ్లవర్స్ ఉంటాయి. బ్రౌన్ కలర్ బార్డర్ వస్తుంది కాంట్రాస్ట్. శారీకి రెండు వైపులా కూడా పైతని వీవింగ్ బార్డర్స్ ఉంటాయి. ఆ బార్డర్స్కి రెండు వైపులా మునియా కూడా వస్తుందండి. పళ్ళులో ఈ పెద్ద ఫ్లవర్స్తో పాటుగా ఒక చిన్న ప్యానెల్ ఉంటుంది బార్డర్ కలర్లోనే. దాని తర్వాత శారీలో వచ్చిన ఒక ఫ్లవర్ని ప్రింట్గా తీసుకొని బ్లౌజ్ శారీ కలర్లోనే చిన్న ప్రింట్తో ఇచ్చారు. డార్క్ అంటే డార్కెస్ట్ బ్లూ కలర్, అలా ఫారెస్ట్ గ్రీన్ ఎలా డార్కెస్ట్ షేడ్ వచ్చిందో ఈ బ్లూ షేడ్ కూడా డార్కెస్ట్ షేడ్ అండి. దగ్గరగా చూస్తే తప్ప బ్లాక్ లాగానే అనిపిస్తుంది, దగ్గరగా చూసినప్పుడు ఇది బ్లాక్ కాదు బ్లూ అని అర్థమవుతుంది. ఇక డిఫరెన్స్ ఏంటంటే మీకు జస్ట్ శారీ కలరే డిఫరెన్స్, పళ్ళు బోర్డరు డిజైన్ అన్ని ఎవ్రీథింగ్ సేమ్ అనమాట. చాలా బాగుంది కలర్ కూడా. ఇదిగోండి బ్లౌజ్ కూడా అన్ని చీరలకి సేమ్ వస్తుంది. ఈ ఫ్లవర్నే తీసుకున్నారు బ్లౌజ్లో ప్రింట్కి అన్ని చీరల్లో కూడా. ఇక శారీ లోపల ఇలా అక్కడక్కడ చిన్న చిన్న ఫ్లోరల్ బంచెస్, పళ్ళులోనేమో కొంచెం పెద్దగా వచ్చిన పువ్వులు. ఈ శారీ చూడు బ్రౌన్కి బ్రౌనే కాంబినేషన్ అయినా కూడా బాగుంది అసలు. శారీ కలరు బ్రౌనేనండి, జాగరీ బ్రౌన్ అట్లా వస్తుంది. బోర్డర్లోనేమో కొంచెం డిఫరెంట్ బ్రౌను, అయినా కూడా చూడండి ఎంత అందంగా ఉందో. శారీకి రెండు వైపులా కూడా పైతని వీవింగ్ బార్డర్ వస్తుంది. ఆ బార్డర్కి రెండు వైపులా కూడా మునియా ఉంటుందండి. అట్లాగే అదే కలర్లో చిన్న పళ్ళు వస్తుంది. పళ్ళులో డిజిటల్ ఫ్లోరల్ ప్రింట్ పెద్ద సైజులో ఉంటుంది. శారీ అంతానేమో ఇలా చిన్న సైజు వస్తుంది. బ్లౌజ్లో ఇంకా చిన్న సైజులో ఫ్లోరల్ ప్రింట్ వస్తుంది. బ్లౌజ్ వచ్చేసి శారీ కలర్లోనే ఉంటుంది. మై మోస్ట్ ఫేవరెట్ బ్లాక్, చాలా బాగుందండి ఇది కూడా. విదర్భాలో నేను తీసుకున్నది కూడా బ్లాక్ శారీనే. ఇంకా తర్వాత ఇంకా ఏదైనా కలర్ తీసుకుందామంటే కూడా నా వరకు మిగలకుండా అయిపోవడమే ఎప్పుడు తెచ్చినా కూడా. మరి ఈ శారీస్ ఏం చేస్తాయో చూడాలి. పళ్ళు వచ్చేసి బ్రౌన్ కలర్ అండి, బార్డర్ కలర్లోనే వస్తుంది. బార్డర్ ఇక యాజ్ ఇట్ ఈజ్గా అన్ని చీరల్లాగే బ్రౌన్ కలరు. పళ్ళులో ఈ బిగ్ ఫ్లవర్స్, శారీ అంతా ఇలా స్మాల్ ఫ్లవర్స్ వస్తాయండి. బార్డర్లోనేమో పైతని వీవింగ్ ఉంటుంది, అలాగే దాంతోపాటుగా మునియా కూడా వస్తుంది. బ్లౌజ్ స్మాల్ ఫ్లవర్ ప్రింట్, శారీ కలర్ బ్లౌజే వస్తుంది. చూశారు కదండి బ్యూటిఫుల్ శారీస్, చాలా బాగున్నాయి. చక్కగా ఈ మండే ఎండల్లో చిన్న చిన్న ఫంక్షన్స్కి, కిట్టి పార్టీస్కి అన్నిటికీ కూడా చాలా బాగుంటాయి. చక్కటి పైతని వీవింగ్ బార్డర్ వచ్చింది, దానిలోనే మునియా కూడా ఉంది. నాకైతే చీరలు బాగా నచ్చేసాయి. మీకు కూడా నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోని లైక్ చేయండి. మరిన్ని బ్యూటిఫుల్ ఐటమ్స్తో మేము ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.